నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు చాలా మంది లక్షలాది మంది భక్తులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ అంటే ఏదో ఏపీలకే పెద్దపీట వేస్తున్నారని కొంత విష ప్రచారాన్ని పక్కన పెడితే సామాన్య భక్తులు చాలా వరకు కూడా సాటిస్ఫై అవుతున్నారు. రేపు ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు ఏంటి? రేపు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకి నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు మూల నక్షత్రము. సో మూల నక్షత్రానికి దాదాపుగా 2 లక్షల పైగా మంది వచ్చే అవకాశం ఉంది. దానికి గట్టిగా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్స్, హోల్డింగ్ ఏరియాస్, బేసిక్ ఫెసిలిటీ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. వచ్చే భక్తులకి నా రిక్వెస్ట్ ఒకటే, మీకు మంచిగా దర్శనం జరగాలని లాస్ట్ 1 మంత్ నుంచి తయారు చేసాము ఎంటైర్ జిల్లా యంత్రాంగము, అలాగే ప్రభుత్వము, మినిస్టర్స్ కూడా ఇక్కడ వచ్చి కూర్చొని రివ్యూ చేశారు. కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి ఏర్పాట్లు మీకోసమే. అది ఒక హోల్డింగ్ ఏరియా కావచ్చు, ఒక క్యూ లైన్ కావచ్చు, అక్కడ ప్రొవైడ్ చేసిన వాటర్ కావచ్చు, అక్కడ షేడింగ్ కావచ్చు, అక్కడ అనౌన్స్మెంట్ కావచ్చు. రేపటికి ముఖ్యంగా మూల నక్షత్రంలో బిస్కెట్స్, బటర్ మిల్క్, ఈవెన్ చాక్లెట్స్ నడుస్తున్నప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అది కొంచెం ఆయాసంగా ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ ఉంటాయి సదుపాయాలు. దయచేసి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. హోల్డింగ్ ఏరియాలో క్యూ లైన్లో ఉన్నప్పుడు మీరు కంగారు పడకండి, ఇంపేషెన్స్ అయిపోకండి. ఎందుకంటే హోల్డింగ్ ఏరియా పెట్టేదే తాకిడి ఎక్కువైనప్పుడు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళని రెగ్యులేటెడ్గా అలౌ చేయాలని. మీరు హోల్డింగ్ ఏరియాలో ఉన్నప్పుడు, క్యూ లైన్లో ఉన్నప్పుడు తోసేసుకుంటూ లేదా ఏదో మనకి పట్టేసుకున్నారు ఇక్కడ ఇబ్బంది పెట్టేసని కాకుండా మీకోసమే పెట్టాము. అక్కడ అనౌన్స్మెంట్ ఉంటుంది, అధికారులు మీకు సూచన ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ సూచనలను పాటిస్తూ వచ్చి అమ్మవారిని నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళండి. గ్యారంటీడ్గా గవర్నమెంట్ నుంచి అలాగే జిల్లా యంత్రాంగం నుంచి చెప్పేదంటే వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారికి మంచి దర్శనం జరుగుతుంది. కాబట్టి మీరు నెమ్మదిగా వచ్చి మంచి సంతృప్తితో అమ్మవారిని చేసుకొని మంచి డివైన్ ఫీలింగ్తో వెళ్ళండి. అక్కడ తోపులాడ చేసుకొని తోసుకొని అధికారులు బాగా చేయలేదని తిట్టుకోనో లేదా ఈ క్యూలను పెట్టేశారని తిట్టుకోనో ఇటువంటిది చేసుకొని పొల్యూషన్ చేసుకొని వెళ్ళకండి. సో డివైన్ పర్పస్కి వస్తున్నారు. అమ్మవారిని మంచి మనోభావంతో దర్శించుకెళ్ళండి. మంచి ఆశీర్వాదం ఇస్తారు. మీరు ఏమేమి అనుకుంటారో అవన్నీ నెరవేరుతాయని సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శరణావతి శుభాకాంక్షలు. జై భవాని.